శైలజమ్మ ట్రస్టా? మనకు తగినట్టుగానే చేస్తారా? తాడిపత్రి మండలం అంతా అదే మనకు తగినట్టు చేస్తారా? రుచి ఎంత? 34 స్కూల్ సార్ ఈ ఏజెన్సీ టౌన్ అంతా 34 స్కూల్స్ చేస్తారు. ఎగ్స్ మనం చేసుకుంటామా? వాళ్ళే ఎగ్స్ కూడా వాళ్ళే చేసి మార్నింగ్ రాగి జావా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. వాళ్ళే చికి ఒకటే మనం మిగతా అన్ని వాళ్ళకి రేషన్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీ దగ్గర ఏముండవు. బాయిల్డ్ ఎగ్స్ వాళ్ళు టెప్ అంతా పిల్లలు పోల్చుకుంటారు. అడిషనల్ గా పెరుగన్నం ఇస్తారు సార్. అవునా? ఏమది అడిషనల్ గా పెరుగన్నం సార్. ఇక్కడ మెనూలో లేదు సార్ మనకు. మొత్తం తాడిపత్రి మండలం అంతా ఎక్కడండి అది ట్రస్ట్? మరి ఇప్పుడు వీళ్ళకి ఎట్లా హెడ్ మాస్టర్ వాళ్ళే అరేంజ్ చేసుకున్నారు సార్ హెల్పర్స్ ని. వాళ్ళు ఇంకోటి సార్ స్పెషల్ క్యాష్ ఇచ్చారు సార్. ఎవరి మంత్ గవర్నమెంట్ ఉంటే వచ్చినా రాకపోయినా ఆయన పర్సనల్ గా ఇలా సాలరీస్ పే చేశారు సార్. అందుకే నీట్ గా వీళ్ళంతా డ్రెస్ కోడ్ అన్ని. మీకు ఎంత ఇస్తారమ్మా జీతం? మీ వాళ్ళకి వచ్చేది 3000. మీకు వంట పని అంటే వంట చేసుకొని వస్తారా మీరు ఆడ? అట్లానా? వెరీ గుడ్. ఆటోలో వచ్చేస్తారు సార్. పెరుగున్నాం బాగుందబ్బా. సార్ పులుపు తగ్గినట్టుంది. ఇది చట్నీలో తింటే కనపడదు. బాగుంది మా మెత్తగా బాగుంది. బాగా చేస్తారు సార్. మెగా పేటిఎమ్స్ కూడా పేరెంట్స్ కూడా అంతా అప్రిషియేట్ చేస్తారు. బాగా చేశారు అందరికీ సఫిషియెంట్ గా. వెరీ గుడ్. ఇది కొంచెం హైజీనిక్ గా నీట్ గా వాళ్ళు అంతా మెయింటైన్ చేయడము. కిచెన్ కూడా అద్భుతంగా ఉంది సార్. కిచెన్ కూడా మోడర్న్ కిచెన్ సార్. అంతా ఎక్విప్మెంట్ అంతా కూడా స్టీమ్ బాక్స్. అదేలేండి పెద్ద అంటే ఆ టైప్ లో. వాళ్ళు గంజి ఉంచుతా ఉన్నారు లేదా ఒకసారి చెక్ చేయాలండి. ఉంచారు కదా. నేను మీరు తింటున్న భోజనం మిడ్ డే మీల్స్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం తనిఖీ చేస్తాను. ఎలా ఉంది, భోజనాలు బాగున్నాయా లేవా, పిల్లలకు బాగా పెడుతున్నాను. ఇప్పుడు మనకు ఒక ట్రస్ట్ వాళ్ళు శైలజమ్మ ట్రస్ట్ వాళ్ళు శైలజమ్మ గారి జ్ఞాపకార్థం పెట్టారు. శైలజమ్మ గారి జ్ఞాపకార్థం కీర్తిశేషులు ఆమె జ్ఞాపకార్థం నారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రన్ చేస్తున్నారు. వెరీ గుడ్. చూడండి మీకు ఇక్కడ నిజంగా ఆ ట్రస్ట్ వాళ్ళకు చాలా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఆ ట్రస్ట్ వాళ్ళు జీతాలు ఒకరోజు 2 నెలలు 3 నెలలు కూడా పడవు కొన్నిసార్లు వంట వాళ్ళకు. కానీ ఆ శైలజమ్మ ట్రస్ట్ వాళ్ళ ఆయన నారాయణ రెడ్డి గారు ఆయన ముందుగానే డబ్బులు ఇస్తూ ఉన్నారు వాళ్ళకు. నెల అయితానే జీతాలు ప్రభుత్వం ఇచ్చింది ఏంది పక్కన పెడితే ఆయన నిజంగా మంచి మంచి ఉద్దేశంతో మంచి పని చేస్తూ ఉన్నారు. ఆయనకు మంచిగా మీరందరూ కూడా మీ ప్రేయర్స్లో ఆయన మంచి ఆరోగ్యం బాగుండాలా, ఆయన ఇంకా మాకు సేవ చేయాలా అని చెప్పి చూడు నెక్స్ట్ మంత్ నుంచి ఎప్పుడో స్నాక్స్ ఇస్తామని ప్లాన్ చేసుకుంటా ఉన్నారు మీకోసం అనమాట. స్టడీ అవర్స్ పిల్లలకు 10th క్లాస్ పిల్లలకు ముఖ్యంగా చాలా గొప్ప మనసు అయింది. ఆయనకు నేను నిజంగా తల వంచి కృతజ్ఞత తెలుపుతా ఉన్నా. ముఖ్యంగా ఇక విషయానికి వస్తే మామూలుగా అన్ని స్కూళ్ళల్లో మేము భోజనాలు చూస్తూ ఉంటాం. ఈ స్కూల్లో వచ్చి తిన్నాను, బాగుంది. మామూలుగా పులిహోర అన్నము, చిత్రాన్నము, నిమ్మకాయతో చేస్తేనేమో చిత్రాన్నం అంటాం, చింతపండుతో చేస్తే పులిహోర అన్నం అంటాం. ఈరోజు నిమ్మకాయతో చేసినట్టున్నారు. కొంచెం పులుపులకు బాగానే ఉంది. ఇంకా నేను 2-3 ఇప్పుడు దాదాపు ఒక 5 దగ్గరలో తిన్నాను. ఇక పులుపు తాగలేదు సరిగా. ఎందుకంటే ఆ డబ్బులు సరిపోక వాళ్ళే తగ్గించి చేస్తూ ఉంటారు. లేదా మాకు కొంచెం బాగా చేయండి అని చెప్పి చెప్తాను. ఆ చెప్పే పరిస్థితి కూడా లేకుండా నిజంగా నాకు చూడాలని అక్కడ అవకాశం ఉంటుందో ఉండదో నాకు తెలియదు. ఆయన అభినందించాలని ఒక మంచి ఉంది. ఎనీహౌ ఇంత ప్రభుత్వము ఇంత డబ్బు వెచ్చించి మీకు ఇంత మంచి బిల్డింగ్లు కట్టి ఇంత డిజిటల్ టీవీలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, బుక్స్ ఇచ్చి, షూస్ ఇచ్చి, ట్యాబ్స్ ఇచ్చి ఇన్ని మీకు సహకరిస్తూ ఉంది. ఎందుకు తెలుసా? ఒక కింది స్థాయి పిల్లలు ఒక మంచి చదువులు చదువుకోవాలా, వాళ్ళ జీవితాలకు బంగారు బాటలు వేసుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులకు బరువు కాకూడదు. నిజంగా ఎందుకంటే ఇతర దేశాలలో ప్రభుత్వ స్కూళ్ళకు డిమాండ్స్ ఎక్కువ. ఆడ సీట్ దొరకడం అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కొన్ని పెద్ద స్కూళ్ళల్లో డిమాండ్ ఉంటుంది, సీట్స్ దొరకవు. వాళ్ళు ఎమ్మెల్యేలు ఫోన్ చేయాలా, లేకుంటే కన్నా ఎవరినో పెద్ద వాళ్ళు ఫోన్ చేయాలా, తెలిసిన వాళ్ళు ఫోన్ చేయాలా, అలా ఉంటుంది. అలా అక్కడ విదేశాలలో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకుందాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో గవర్నమెంట్ స్కూల్స్లో సీట్స్ దొరకవు, ప్రైవేట్ స్కూల్స్లో ఎప్పుడు డోర్లు తెరుచుకొని ఉంటారు. ఆ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కి రాబోతా ఉంది కూడా. ఎందుకంటే మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఈ స్టడీ అవర్స్ పెంచారు, ఇంకా
భోజనాల్లో కూడా కొన్ని మార్పులు తేవాలని ఉన్నారు. మంచిదే, వెల్ అండ్ గుడ్. మీకు ఇంకా మీ మంచి మంచి ఇలాంటి బిల్డింగ్స్ ఇలాన్నీ కూడా మీకు ఇంకా వస్తాయి. ఇంకా బాగా చదవండి, ఇష్టంగా చదవండి, టీచర్లు చెప్పినట్టు వినండి. వాళ్ళకు మీరు ఇచ్చే గిఫ్ట్ అదే, మంచి మార్కులు రావడమే, మంచిగా ఉత్తీర్ణత శాతం పెంచడమే. మంచి ఈ తాడిపత్రి టౌన్లో టాప్ స్కూల్ మన మున్సిపల్ హై స్కూల్ అంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళ టీచర్లకు. కానీ ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు, కానీ మనసు చాలా గొప్పగా సంతోషపడతారు. మీ తల్లిదండ్రులు, మీ గ్రామస్తులు, మీ ఇంటి పక్క వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి మార్కులు రావాలి. మంచి మార్కులు రావాలంటే ఇష్టంగా చదవాలా, కసిగా చదవాలా. అట్టా ఇట్లా చదివితే కుదరదు ఈ కాలం. అర్థమైందా? మీరందరూ మంచి మార్కులు సాధించాలా. రాబోయే కాలాల్లో మీ జీవితాలన్నీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ అనడా. ఒక చిన్న ఐసిడిఎస్ అంటే తెలుసా మీకు? మీకు తెలుసు కానీ దాని మీనింగ్ తెలియదు. అంగన్వాడీ స్కూల్, అంగన్వాడీ స్కూల్ తెలుసు కదా, దాన్ని ఐసిడిఎస్ అంటారు. వాళ్ళు బాల్య వివాహాలకు వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చింది ప్రభుత్వం. 18 సంవత్సరాలు అమ్మాయిలకు, అబ్బాయిలకు 21 సంవత్సరము నిండంది పెళ్ళిళ్ళు చేయకూడదు అనేది వాళ్ళకు బాధ్యత. వాళ్ళు ఎక్కడైనా సరే జరుగుతూ ఉన్నాయని వాళ్ళకి ఇంటిమేషన్ అయితే పోయి ఆపేస్తారు. వాళ్ళు అంత రైట్ ఉంది వాళ్ళకు. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కు పీడీ గారు కానీ, ఐసిడిఎస్ సిడిపిఓ కానీ, ఆ సూపర్వైజర్లు కానీ, వాళ్ళు ఎవరైనా సరే పోయి వాళ్ళకు ఆధార్ కార్డులు, 10th క్లాస్ మెమోలో ఉండే డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఇవన్నీ చూపించి కరెక్ట్గా ఉంటే కనుక ఏమన్నారు. లేదు 18 ఏళ్ళు నిండలేదంటే ఆ పెళ్లి చేయనివ్వరు. ఆ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఎందుకంటే ఎన్నో ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల. ఒక మెచ్యూరిటీతనం అనేది ఉండదు. 18 ఇయర్స్ గర్ల్స్కు, 21 ఇయర్స్ బాయ్స్కు ఖచ్చితంగా నిన్నే వాళ్ళ పెళ్లి. దాని మీద చిన్న ప్రతిజ్ఞ మనము చేద్దాం. ఓకేనా? స్ట్రైట్ యువర్ హ్యాండ్స్. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా తప్పక చూస్తాను. బాల్య వివాహం జరగడానికి ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను. బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ వర్ధిల్లాలి. జై హింద్. అండి, మిమ్మల్ని చూడాలని వచ్చాను. థ్యాంక్ యూ సార్. మేము అక్కడ ప్రోగ్రామ్ నుంచి అదే పనికి వచ్చాం సార్. అయ్యో, అట్లనా? లేదు, అయిపోయింది. ఓకే. అక్కడ హాస్పిటల్లో ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కి భోజనం పెడతాం సార్. మంత్లీ వన్స్ వాళ్ళకంతా ఇది స్క్రీనింగ్ టెస్ట్. 9వ తేదీ కదా? 9వ తారీఖు. అనుకోకుండా ఈ రోజు పోస్ట్ పోన్ అయింది, నిన్న లేకుండా. శైలజమ్మ గారి జ్ఞాపకార్థం సార్. ఆమె ప్రభావంగా ఇంతవరకు అంటే ఆమె జ్ఞాపకార్థం. ఎందుకంటే నాకు మా అన్నయ్యలకు ఒక ఆర్ఫనేజ్ హోమ్ ఉంది, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. మా విలేజ్ లో ఒక 200 మందికి విత్ బాయిల్డ్ ఎగ్ 5 రూపాయలకు భోజనం ఉంది. మేము పెడతాము. పూర్వమిల్ అండి. మాకు ఈ సేవా కార్యక్రమాలంటే చాలా ఇష్టం. ఇది చాలా గొప్ప కార్యం మీరు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా నేను రుచి కూడా చూసిన. పెరుగన్నం అయితే దద్దోజనమైనట్టుంది. మీరు అడిషనల్గా ఇస్తూ ఉన్నారు. అసలు మిమ్మల్ని కంగ్రాట్స్ చెప్పి మిమ్మల్ని చూడాలా, మీ ఏరియా చూడాలా అనేది నాకు అందరినీ నా వల్ల ఎంతోమంది కూడా మా అధికారులు కూడా మిమ్మల్ని చూసే అవకాశం కల్పించినారు. ఎన్నేళ్ల క్రితం. ఈ పుణ్యం మీ తరాలకు. ఎస్, మీ తరాలకండి ఇది. ఈ పుణ్యం మీ తరాలకు.
వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా మీరు చేసిన పుణ్యాన్ని కొట్టేస్తుంది. లేదు, గొప్ప గొప్ప కార్యక్రమం అండి. సాయంత్రం మీరు ఏదో 10th క్లాస్ పిల్లలు కూడా ఏదో స్నాక్స్ ఇస్తారు అది అని ప్లాన్ చేస్తున్నారు అని కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి ఇస్తాం. నథింగ్ అండి. వీళ్ళు ఇంతమందికి ఆడ మీ వంట వాళ్ళు భోజనాలు వడ్డీయడానికి వచ్చారు. వాళ్ళు కూడా సార్ మాకు జీతాలు పడినా పడకున్నా మాకు సారు మాకు 1వ తేదీకల్లా మాకు ఇస్తాడు. ఇదేంటంటే మనోళ్ళు కాబట్టి మనకు తెలిసింది. మనం ఇప్పుడు పచ్చడి వేసుకున్నా మీరు చేసిండేది, అన్నం తిన్నా, పెరుగన్నం తిన్నా. నాకు మన పిల్లలకు తగినట్టు మనం పెడితే బాగుంటుంది. కానీ ఎక్కడిదో తెచ్చి పెడితే వాళ్ళు తినరు, గంపలు పడేస్తా ఉన్నారు బయట. ఇంకోటి సార్, మాకు మెనూ అనేది మాకు కొంత చాయిస్ ఇస్తే మేము ఇంకా బ్రహ్మాండం చేసి పెడతాం. రిస్ట్రిక్షన్ లేకుండా మాకు మెనూ ఇస్తే ఇప్పుడు ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డు అంటే వాడికి మేమేం చేస్తాం. అవును, లేదండి, నేను హాస్టల్స్ లో రిక్వెస్ట్ చేస్తా వార్డెన్స్, అమ్మా మీరు అర్థం చేసుకోండి, కొంచెము ఆ ఉప్మా తీసేసి ఎగ్ రైస్ పెట్టిస్తా. నేను పోయిన హాస్టల్లో చేసేది అదే. తర్వాత రోజు బాయిల్డ్ ఎగ్, మళ్ళీ ఈ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఉంటాయి చూసారా, మిడ్ డే మీల్ స్కూళ్ళలో తింటారు, పొద్దున సాయంత్రం హాస్టల్లో తింటారు. వాళ్ళది ఏంటంటే వాళ్ళు 11 బాయిల్డ్ ఎగ్స్ తినాలా వారానికి, 11 బాయిల్డ్ ఎగ్స్. వాళ్ళకి ఎక్కడ ఒక్కసారైనా ఫ్రై చేసి పెడితే చిన్న సత్కారం మీకు. నేను నాకు ఏడుమీలా నాకు చేస్తా ఉంటారు. రండి రండి మా. కంగ్రాచులేషన్స్ అన్న, మాకు ఇంకా బాధ్యత పెంచినారు సార్. అయ్యో ఈ సన్మానం చేసి లేదు, ఇంకా జాగ్రత్తగా ఓకేనా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం సార్ మీరు రావడం.